హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డే విత్ సిరి. వర్షంలో మా పాప ఫస్ట్ బర్త్డే అయితే జరిగింది. సో ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి కంప్లీట్గా. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం. బికాజ్ ఏంటంటే రైనీ సీజన్ కదా, సో తప్పదు, బర్త్డే రోజే చేసేయాలి, వర్షం రాని ఏదైనా రాని. సో మేమైతే ఇలా జరుపుకున్నాము. టెంట్ నుంచి వాటర్ లీక్ అవుతుంది అండ్ మేము ఏంటంటే టెంట్ మీద రెయిన్ కవర్ అయితే కప్పాము, బట్ స్టిల్ వాటర్ అయితే లీక్ అవుతుంది. కొంతమంది ఫ్యామిలీ అందరూ ఇంట్లోపల కూర్చున్నారు అండ్ కొంతమంది బయట కూర్చున్నారు. సో మేమైతే బర్త్డే అయితే మేము మధ్యాహ్నం 2కి అయితే స్టార్ట్ అయింది. బికాజ్ వర్షాకాలం కదా, దూరం నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది అవ్వద్దు అనేసి మేమైతే మార్నింగ్ అవర్స్లోనే పెట్టేశామండి. మా పాప బర్త్డే 2 days ముందైతే ఫుల్ రెయిన్. అసలు మేము చేయగలుగుతామా లేదా అని అయితే కొంచెం పానిక్ అయ్యాము. బట్ స్టిల్ పాప బర్త్డే రోజు అయితే అంతగా వర్షం అయితే పడలేదు. చిన్న చిన్న చినుకులు, అంటే కంపేర్ టు 2 days కొంచెం పర్వాలేదని చెప్పొచ్చు. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు అండ్ పాపకైతే ఫోటోషూట్ అయితే చేపిస్తున్నాము. అసలు స్టిల్స్ ఇవ్వట్లేదు, ఒక్కొక్కసారి ఏడుస్తుంది, నవ్వుతుంది, మొత్తం అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పెట్టేసింది. బర్త్డే రోజు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అండ్ ఏడుస్తుంది అందరినీ చూసి. ఫైనల్గా కేక్ అయితే వచ్చేసింది. సో కేక్ ఎలా కట్ చేస్తుంది ఏంటి అన్నది మాత్రం అస్సలు ఊహించుకోలేకపోయాను. బికాజ్ కేక్ కట్ చేసేటప్పుడే ఏడుస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. అండ్ ఫైనల్లీ మా మామయ్య దగ్గరికి అయితే వెళ్ళింది. మా మామయ్య ఎత్తుకొని కేక్ అయితే కట్ చేపించారు. ఎస్, ఫైనల్లీ దిశిక టర్న్స్ 1. తన కేక్ అయితే కట్ చేసేసింది. మా మామయ్య ఎత్తుకొని కేక్ అయితే కట్ చేపించేశారు. ఫైనల్గా హ్యాపీ బర్త్డే తల్లి. ఫైనల్గా పాప బర్త్డే అయితే చాలా హ్యాపీగా ఎండ్ అయితే అయింది. ఎందుకంటే ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాల్సింది రెయిన్కి అనమాట, కొంచెం కోఆపరేట్ చేసినందుకు. అండ్ ఇదండి మా వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.